మేడిగడ్డ కుంగుబాటులో 21 మంది ఇంజనీర్ల పాత్ర. విచారణ కమిషన్కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక. అన్నారం సుందిళ్లపైన రిపోర్టుకు జస్టిస్ ఘోష్కు ఆదేశం. బుధవారం నుంచి ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ అట. సో 21 మంది ఇంజనీర్లు అట. మరి 21 మంది ఇంజనీర్లు ఎక్కడున్నారో మీరు కనుక్కోండి. ఫస్ట్ మురళీధర్ రావు నుంచి స్టార్ట్ చేస్తే చాలామంది ఇంకా ప్రభుత్వంలో పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళే కీ పొజిషన్లో ఉన్నారు. ఇంకా మీరు చూడండి, మురళీధర్ రావు కూడా వీళ్ళని అడ్డంగా ఇరికిచ్చిన తర్వాత కానీ వీళ్ళు మేల్కోలే. ఇజ్జత్ తీసిన తర్వాత బయట చివరికి బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి నిలబడి మీ కోవర్టే ఉన్నాడు మా దాంట్లో, మేము తీసేసినామని తట్టాబుట్ట సర్దుకోమని పంపించేసినామని చెప్పిండు. మనం ఎప్పుడు చెప్పినాం? ఆన్ ఫస్ట్ డే చెప్పినాం, దొంగరని ఆయన పెట్టుకోకండి పక్కన అని. విన్లే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపైన దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్కు అందజేసిందట. ఇది కేవలం 3 బరాజుల మీద వేసిన విచారణ కమిషన్ మాత్రమే. దాని తర్వాత ఏదో పంప్ హౌజులు యాడ్ చేసిరని కానీ ఆ పంప్ హౌజుల మీద విచారణ ఏమీ ఎక్కడ ఒక వార్త కూడా లేదు. సో వీళ్ళు కేవలం కుంగిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీటి మీదనే ప్రధానంగా ఫోకస్ చేసింది. మనమేం అడిగినాం? టోటల్ కాళేశ్వరం మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్ట్. 90% పనులు ఆయనే చేసిండు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ సివి ఆనంద్ తన నివేదికలో 21 మంది ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్టుగా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనపైన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ సమయంలో డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణకు పిలిపించి వివరాలు సేకరించారు. నాణ్యత లేమి, డిజైన్లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లుగా ధృవీకరణ పత్రం ఇవ్వడం, పెరిగిన ఖర్చు, నిర్వహణ లోపం, పనిచేయని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేక అంశాలపైన దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించారు. ఆయన మరణం అనంతరం, ఆయన చనిపోయిన పాపం విజిలెన్స్ ఎంక్వైరీ ఆఫీసర్ రాజీవ్ రతన్, ఆయన మరణం అనంతరం విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రభుత్వానికి నివేదిక అందలేదు. తమకు నివేదికను అందజేయాలని జస్టిస్ పిసి ఘోష్ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ మధ్యంతర నివేదికను రూపొందించి సోమవారం కమిషన్కు సమర్పించారు. ఇందులో 21 మంది ఇంజనీర్ల పాత్రను గుర్తించి ఎవరి ప్రమేయం ఏంటి అన్నది వివరంగా పేర్కొన్నట్టుగా తెలిసింది. ప్రాణహిత చేవెళ్ల పునరాకృతి, కాళేశ్వరం ఎత్తిపోతల, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, మీటింగ్ మినిట్స్ను సమగ్రంగా పొందుపరిచినట్టుగా సమాచారం. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైన కూడా నివేదిక ఇవ్వాలని, తుది నివేదికను సమర్పించాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ ఘోష్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ఇది కేవలం మేడిగడ్డకు సంబంధించింది మాత్రమే. ఇంకా మిగతా 2 ఏవైతే కమిషన్ విచారిస్తుందో ఏది అన్నారం అండ్ సుందిళ్ల, వాటి మీద కూడా విజిలెన్స్ని రిపోర్ట్ అడిగిందట. మరి ఏమి ఇస్తారన్నది చూడాలి. సో దీని మీద క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందట. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎప్పుడు చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణలో వై గవర్నమెంట్ టోటల్ ప్రాజెక్ట్ని విచారించాలని ఎందుకు అనుకోవట్లే? ఎందుకు 3 బ్యారేజీలు అనుకుంటున్నారు? 3 బ్యారేజీలు ఏంటంటే ఎల్ఎన్టీ వాడు కట్టిండు. దీంట్లో మెగా పాత్ర లేదు, ఇంజనీర్ల పాత్ర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఇరికిచ్చారు. ఇరికియడం మీన్స్ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అసలు దొంగ ఎవడు? అసలు దొంగ కాంట్రాక్టరు, ఇంకా పైన ఉన్న దొంగ కేసీఆర్. డౌట్ ఏమన్నా ఉందా ఇలా? మరి వీళ్ళ పరిస్థితి ఏంది? కేసీఆర్ దర్జాగా ఉన్నాడు, హ్యాపీగా. ఎందుకున్నాడు? మెగాని పెట్టింది అందుకు కదా. రేపు పొద్దున ఏమైనా జరిగినా మెగా చూసుకుంటాడు. ఇక నువ్వు ఏమి అటు ఇటు ఆలోచించకుండా నువ్వు అందరిని మేనేజ్ చేయాలి. ఎప్పుడు? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ చెప్పిన మాట. చలో కాంగ్రెస్ని, బీజేపీని, మీడియాని, ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తున్నవారు అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఇవాళ ఎవరు మాట్లాడతారు? ఈ గవర్నమెంట్ కూడా స్టిల్ ఈ గవర్నమెంట్ మీరు చూడండి. రేపు మూసీ సుందరీకరణ విషయంలో వీళ్ళు ఏదో అంటున్నారు కదా, 550,000 కోట్లు, 1,50,000 కోట్లు అని. ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారో చూడండి. రాబోయే కాలంలో ఇవన్నీ బయటకు వస్తాయి.